మనకు వేసవికాలం స్టార్ట్ అయిందండి. వేసవికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏ ఏ జబ్బులకు లోనవుతుంటాము? అది మనం తెలుసుకుందామండి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలోని వాటర్ లాస్ అవుతుంటాం. వైట్ కాలర్ జాబ్స్ కానీ లేదా ఏసీల్లో ఉండే వాళ్ళలో పెద్దగా దీని ప్రభావం ఉండదు, కానీ ఎక్కువ శాతం ఫిజికల్గా జాబ్ చేసేవాళ్ళు, ప్రయాణాలు చేసే వాళ్ళల్లో ఈ డీహైడ్రేషన్ అనేది మనం చూస్తుంటాం. యావరేజ్గా ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలండి ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండడానికి. కానీ వేసవి కాలం వచ్చే వరకే ఆ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉష్ణోగ్రతలకు లోనవుతే కనుక అక్కడ పానీయాలు ఏదన్నా ఉంటే చల్లని పానీయాలు లేదా కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకుంటుండాలండి. కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల కూడా ఎక్కువగా డీహైడ్రేషన్ అవుతుందండి. డీహైడ్రేషన్ కావడం వల్ల కూడా మనిషి అనారోగ్యానికి లోనవుతాడు. దీంట్లో 2-3 రకాలు ఉంటాయండి. సన్ స్ట్రోక్ అంటాం కదా, వడదెబ్బ అంటాం, హీట్ స్ట్రోక్. దీంట్లో ఏమవుతుంది, మనిషికి జ్వరంగా ఉండి మనిషి బాగా డీహైడ్రేట్ అయిపోయి నీరసంగా పడిపోతారు. అలాంటి వాళ్ళని ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. వైద్యుడు చూసి వెంటనే వాళ్ళ డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడము లేదా కోల్డ్ స్పాంజింగ్ చేయడము ఇలాంటివి చేస్తామండి. ఒకవేళ సెటిల్ అయితే ఇంటికి పంపిస్తారు, లేదా అవసరాన్ని బట్టి వాళ్ళల్లో ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడానికి కొంచెం అడ్మిషన్ అవసరమైతే చేస్తాం. కానీ కొద్దిమంది మైల్డ్ డీహైడ్రేషన్కి గురైనప్పుడు దాన్ని హీట్ ఎగ్జాషన్ అంటాం. హీట్ ఎగ్జాషన్ అంటే కొద్దిమంది అంటే ఆటగాళ్ళు కానీ హాట్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే కొంతమంది వర్కర్స్ ఉంటారు. మెషినరీ దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ కుకింగ్ దగ్గర పనిచేసే వాళ్ళల్లో కూడా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతారు. వీళ్ళల్లో కూడా హీట్ ఎగ్జాషన్ అంటాం. వాళ్ళు మొత్తం సిక్ కాకుండా నీరసం అనేది వస్తుంది. వీళ్ళల్లో కూడా మనం బేసిక్గా ఈ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ వడదెబ్బ తర్వాత తరచుగా మనం చూసే ప్రాబ్లము లూజ్ మోషన్స్. లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరోచనాలు. ఈ నీళ్ళ విరోచనాలు ఎందుకు అవుతాయి? నీళ్ళ విరోచనాలు వేసవి కాలంలో ముఖ్యంగా ఫుడ్ అనేది బయట కన్జ్యూమ్ చేసినప్పుడు, అంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు బయట తినే అవకాశం ఉంటుందండి. అది ఫ్యామిలీ ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదా వీకెండ్ అని బయట తిన్నప్పుడు మేజర్గా వేసవి కాలంలో స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఫుడ్ ఎప్పుడైనా స్టోరేజ్ చేసినప్పుడు ప్రాపర్గా స్టోరేజ్ చేయనప్పుడు ఆ ఫుడ్లో మార్పులు వస్తాయండి. ఆ ఫుడ్ మార్పులు వచ్చి ఆ నిల్వ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఫుడ్ అనేది కంటామినేట్ అయిపోయి తద్వారా నీళ్ళ విరోచనాలు రావచ్చు. కనుక బయటికి వెళ్ళినప్పుడు వేసవి కాలంలో వీలైనంత అవాయిడ్ చేయడమే మంచిది. లేదా వెళ్ళినా కూడా ఇవన్నీ చూసుకొని మీరు ముందుకెళ్లాల్సి వస్తుందండి. ఒకవేళ మీకు ఆల్రెడీ లూజ్ మోషన్స్ అయిపోయాయి అనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంటనే మనము అంటే వైద్యుని సహాయం తీసుకుంటే మంచిదే. మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి తీసుకోవడం కానీ, కొబ్బరి బొండం తీసుకోవడం కానీ, ఇవన్నీ అందుబాటులో లేకుంటే కొంచెం వాటర్లో చక్కెర అంటే పంచదార, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ తీసుకోవడం ద్వారా మనం కంప్లీట్గా వీక్ కాకుండా మనము చూసుకోవచ్చండి. ఈ నీళ్ళ విరోచనాలు అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో కానీ వస్తాయి. ఇన్ఫెక్షన్ వలన వచ్చిన మోషన్స్ 10 సార్ల కంటే ఎక్కువ కావడము, కంప్లీట్ మనిషి లేవలేని పరిస్థితి ఉంటే ఇంట్లోనే ఎక్కువగా ట్రై చేయొద్దండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటివే కాకుండా మనము వేసవి కాలంలో చూసే మరికొన్ని జబ్బుల్లో ఈ టైఫాయిడ్ అంటామండి. టైఫాయిడ్ కూడా మెయిన్గా ఫుడ్ కంటామినేషన్ తోటే వస్తుంది. ఫుడ్ కంటామినేషన్ అంటే చేసే మనిషికి టైఫాయిడ్ జబ్బు ఉన్నా కానీ ఆ యూజ్ చేసే పదార్థాలు వాటర్ కానీ ఫుడ్లో కంటామినేషన్ అయితే ఇలాంటి జబ్బుకి లోనవుతారండి. కనుక ఖచ్చితంగా మీరు హోమ్ ఫుడ్ తింటే బెటర్ అండి. లేదు అవసరానికి బయట తినాల్సి వచ్చినా మీరు మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని తినండి. ఇంకా మనకు వేసవి కాలంలో ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసి చిన్నపిల్లల్లో చూస్తుంటామండి తరచుగా. పెద్దవాళ్ళల్లో అంటే చెమటకాయల్లాగా రావడము లేదా ర్యాష్ డెవలప్ కావడము ఇలాంటివి చూస్తాము. కనుక వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించడము లేదా టాల్కమ్ పౌడర్ లేదా స్కిన్ని డ్రైగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చర్మకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. లేదా ర్యాషెస్ అలా వస్తుంటే వాళ్ళకు కూడా
పౌడర్ అలా యూజ్ చేయడము, లేదా కొద్దిమందిలో ఈ మీజిల్స్ చికెన్ పాక్స్ అని మీరు వినే ఉంటారు, అమ్మవారు అయింది అని అంటారు. ఇలాంటివి కూడా వేసవి కాలంలోనే ఎక్కువగా చూస్తాం. మీరు కనుక హై ఫీవర్ వచ్చేసి పిల్లల్లో శరీరం అంతా ర్యాష్ కానీ పొక్కులు కానీ కనిపిస్తే ఇంట్లోనే ఎక్కువ ట్రై చేయొద్దండి. పీడియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి చిన్నపిల్లల్ని. ఇంకా పెద్దవాళ్ళ వరకు వచ్చే వరకే వాళ్ళు మామూలుగానే కొంచెం ఫిజికల్గా వీక్గా ఉంటారండి. వాళ్ళల్లో వేసవి కాలంలో నీరసము, నిస్సత్తువ ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ అయి ఉండొచ్చు. వాళ్ళలో ఈ నీరసం ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళని రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేయించి షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువగా ఉంటే మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడం ద్వారా కూడా మనం వాళ్ళని ఆరోగ్యంగా ఉంచవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఎండ టైంలో అంటే ముఖ్యంగా మధ్యాహ్నం కాలంలో బయటికి వెళ్ళొద్దండి. అలాగే సాయంత్రం కూడా వాటర్ వీలైతే ఎక్కువ తీసుకోవడం ద్వారా మనం ఈ వేసవి కాలం ద్వారా వచ్చే ఈ జబ్బులకు దూరంగా ఉండొచ్చండి.